I request all of you to subscribe to One India. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. వన్ ఇండియా తెలుగు.com కి అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసేయండి. Please subscribe to Filmy Beat and One India. Please subscribe to Filmy Beat and One India. భారత్ క్రికెట్ జట్టుకు కోచింగ్ ఇచ్చేందుకు గాను ఏడాదికి 7 కోట్ల నుంచి 7.5 కోట్ల వరకు రవిశాస్త్రికి వేతనంగా ఇవ్వనున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. గత సంవత్సరం అనిల్ కుంబ్లేను ఇంటర్వ్యూ చేసిన వేళ ఆయన ఏడాదికి 7 కోట్లను కోరారని, ఆ మొత్తాన్ని ఆయనకు ఇచ్చామని, ఇప్పుడు అంతే మొత్తాన్ని రవిశాస్త్రికి కూడా ఆఫర్ చేయనున్నామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. నిబంధనల ప్రకారం హెడ్ కోచ్ కి 7.5 కోట్ల కన్నా అధిక వేతనం ఇవ్వరాదని గుర్తు చేసిన ఆయన అనిల్ కుంబ్లేకి ఇచ్చినంతే రవిశాస్త్రికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక ఆయనకు సపోర్టింగ్ స్టాఫ్ గా ఉండే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్లకు ఏడాదికి 2 కోట్ల చొప్పున వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కాంట్రాక్టులన్నీ సాధ్యమైనంత త్వరగా ఫైనలైజ్ చేస్తామని అన్నారు. గత సంవత్సరం ఉన్న కోచ్లు ఎవరైనా ఈ ఏడు కొనసాగితే వేతనంలో పెంపుదల ఉంటుందని అన్నారు. కాగా 2 ఏళ్ల నుంచి ఇండియా ఏ అండర్-19 టీములకు కోచ్ గా ఉన్న ద్రవిడ్ కు తొలి సంవత్సరంలో 4.5 కోట్లు, రెండో సంవత్సరంలో 5 కోట్లు వేతనంగా లభించిందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. Thanks for watching One India Telugu. For more details, keep watching One India Telugu. Please like and share. Don't forget to subscribe. Thank you.